ఓకే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిన్న మనం 9-10 శ్లోకాలు చేశాం కదా. తొమ్మిదో శ్లోకంలో మనకి ఈ ఉత్తముడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనకి చెప్పారు. దాంట్లో ఉత్తముడి యొక్క లక్షణాలు 3 రకాలు. సుహృత్తు ఈ ఉత్తముడి లక్షణాలని ఏమంటారంటే ప్రత్యుపకారం, ఏమి ఉపకారం అంటే మనం ఏమి ఆశించకుండా అవతల వాళ్ళకి ఉపకారం చేయటం ఒకటి. రెండోది మనం ఆశించుతూ కూడా మేలు చేయటం ఒకటి. తర్వాత శత్రువులు, తటస్థులు, మధ్యవర్తులు, ఈ ద్వేషింపబడిన వాడు. 3 రకాలైనటువంటి పద్ధతులు మనుషుల్ని మనకి మొత్తం ఈ జాతి, మానవ జాతిని అంతా 3 రకాలుగా వివరించారు ఇందులో. అందులో ఉత్తములు అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేసేవాళ్ళు. రెండోది మధ్యములు, తటస్థులు, వాళ్ళకి అటు చేయరు ఇటు చేయరు, అటు మంచి చేయరు ఇటు చెడు చేయరు. మూడోది చెడు చేసేవాడు. ఈ 3 రకాలు అన్నమాట. ఈ 3 రకాల్లో జీవుల్ని విభజించినప్పుడు సుహృత్తు, మిత్రుడు, బంధువు, సాధువు, ఈ నలుగురిని ఒక దాంట్లో పెట్టారు. వీళ్ళందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళు. సుహృత్తు, మిత్రుడు, సాధువు, బంధువులు, వీళ్ళందరినీ మనం ఆల్రెడీ నేను చర్చించుకున్నాం దాని గురించి. రెండవది మధ్యస్థుడు, ఉదాసీనుడు అంటారు. వీళ్ళు ఎటు చేయరు, ఎటు సాధించుకుని ఉంటారు. అటు మంచి చేయరు, ఇటు చెడు చేయరు, మధ్యస్థంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా వాళ్ళు పడతారులే, నాకెందుకు వచ్చిందిలే, వీళ్ళు చూసుకుంటారులే, నేను ఎక్కడ చేస్తాలే, నాదే నేను చేసుకోలేను అన్నటువంటి ఒక విధమైన మానసిక స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇక మూడో వాళ్ళు చెడు చేయడానికి, దుష్కర్మలు చేయడానికే నిర్ణయించుకొని ఉంటారు. ఇక వాళ్ళు ఏమైనా కానీ నా వల్ల నాకు లాభమే వస్తుంది, వీళ్ళు నాకు అన్యాయం చేసిన ఎవరు ఉంచకూడదు, మొత్తం వగేర 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 చెడు కర్మల మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. ఈ 3 అన్నమాట. నేను మనం అనుకున్న లాస్ట్లో ఆ భారతం అంతా చదివిన తర్వాత నువ్వేమవుతావురా అంటే ఆ పిల్లాడు అన్నంట, నేను దుర్యోధనుడు అవుతాను. అంటే ఆ పాత్ర యొక్క విశిష్టత ఏదైతే ఉందో, దుర్యోధనుడి పాత్ర యొక్క, అది వాడి మనసు మీద ముద్రించుకుపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటూ పెరుగుతూ వచ్చిన వాతావరణం. ఇప్పుడు మనం విని ఉంటాం, రెండు చిలుకలు ఉంటాయి మాటలు నేర్చుకుంటే. ఒక చిలకేమో ఈ మాంసం కొట్టే వాళ్ళ దగ్గర ఉంటది, కానీ ఇంకొక చిలకేమో ఋషి ఇంట్లో, ముని ఇంట్లో ఉంటారు. ఋషి ఇంట్లో ఉన్న చిలకేమో ఎవరిని వస్తే అయ్యా రండి రండి, స్వాగతం, రండి, దయచేయండి దయచేయండి అని చెప్పి పిలుస్తుంది. ఈ కటిక వాళ్ళ దగ్గర ఉండే చిలకేమో కొట్టు, నరుకు, చంపు అన్నాడు. 2 చిలకలే, 2 మామూలుగానే పుట్టినాయి, 2 ఒక చోట నుంచి వచ్చినాయి, ఒక చోటకి వేరే వేరే చోట్లకి. పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో అవి ఉన్న వాతావరణం, నివసించే వాతావరణాన్ని బట్టి వాళ్ళ యొక్క భావజాలం మారుతూ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ కూడా ఈ 3వ దాంట్లో వాళ్ళు ఈ అబ్బాయి నేను దుర్యోధనుడు అవుతాను అనే దాని ఏంటంటే ఆ విషయాలాలస, భోగలాలస, పదవి, ఆ అధికారం, వ్యామోహం, ఇవన్నీ దాని మీద వస్తాయి. అదే ఇటు పక్కకు వస్తే మనం వీళ్ళందరినీ ఎక్కడ కూడా ఆ భాష మనం చూడం. అందుకని చెప్పి మనం ఏ విధమైనటువంటి మన మనస్తత్వంలో 2 స్వభావాలు ఉన్నాయని చెప్పారు కదా మనకి, మంచి స్వభావము, చెడు స్వభావం. సో మంచి స్వభావం గురించి వెళ్ళే వాళ్ళు మంచి వస్తుంది, చెడు స్వభావం గురించి చూసేవాళ్ళు చెడు వస్తుంది. అందుకని ఇక్కడ ఈ 3 రకాలు వీళ్ళకి. ఈ మొట్టమొదట్లో ఉండే వాళ్ళకి అవతల వ్యక్తి ఎట్లాంటి వాడు, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ముఖం అందంగా ఉందా, లేకపోతే ఇట్లా ఉంది ఏంటి, ఇవన్నీ ఏం చూడటం.
వానికి అవతల జీవి, అవతల వాడు కూడా ఒక జీవి. నేను ఎట్లానో అవతల వాళ్ళు అట్లాగే, నేను ఎలా ఉన్నానో అవతల వాళ్ళు అంతే. నేను ఆత్మ దర్శనాన్ని చూస్తున్నాను అని, ఆత్మని మన 3 రకాలైనటువంటి దృష్టి మనం చెప్పుకున్నాం: దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టి. మామూలు సామాన్య మానవులు మనం దేహ దృష్టితో ఉంటాం. ఆత్మ చూడంగానే నల్ల, తెలుపు, పొడుగు, పొట్టి ఇవన్నీ మనకి దృష్టిలోకి వస్తాయి. మధ్యము ఉన్నవాళ్ళు మనోదృష్టి, వీళ్ళు మనస్సును చూస్తారు. ముఖం చూడంగానే చాలా అమాయకుల్లాగా ఉన్నారు, మంచివాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు మనసు మంచిది, వీళ్ళు ఎవరికి అపకారం చేయరు, అట్లాంటి ఒక ఫీలింగ్ మన మనసుతో చూస్తాం. ఆత్మతో చూసేవాళ్ళు అవతల వాడు కూడా నాలాంటి వాడే అనేది, ఎందుకంటే అందరిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది అని నమ్మిన వాళ్ళం కాబట్టి ఆ ఆత్మ దృష్టిలో చూస్తాం. ఈ విధంగా 3 రకాలైనటువంటి దృష్టిలు, 3 రకాలైనటువంటి సమాజంలో 3 రకాలైనటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ సమానంగా చూసినప్పుడే మనకి, మనం ఇంతకుముందు దాంట్లో చూసినప్పుడు మనం బ్రాహ్మణుడిని, చండాలుడిని, ఆవుని, కుక్కని, వీటన్నిటిని మనం సమానంగా చూడగలగాలి. ఇవన్నీ సమస్త జీవితాలు బ్రహ్మ యొక్క స్థితి. ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ యొక్క సృష్టి, ప్రకృతి యొక్క సృష్టి, ప్రకృతితో నడిపించబడుతుంది అని చెప్పి ఇవన్నీ చూసాం కాబట్టి మనం ఈ విధంగా ఈ లక్షణాలు, మంచి యోగికి ఉండాల్సిన లక్షణాలు, మనుషులకు ఉండాల్సిన లక్షణాలు, ఉత్తముడికి ఉండాల్సిన లక్షణాల గురించి మనకి ఈ విధంగా 3 రకాలుగా మనకి చెప్పారు దాంట్లో. ఇకపోతే 10వ శ్లోకంలో వచ్చి యోగము, ధ్యానము రెండు ఒకటే అనేటువంటిది ఒక కాన్సెప్ట్ వచ్చింది. యోగము అంటే మనం యోగించటం అంటే కలవటం. ధ్యానము అంటే ధ్యానం ద్వారా యోగంతో మనం వాళ్ళు కలవటం, స్వామిని కలవటం, పరమాత్మను పొందటం. పరమాత్మ దర్శనానికి నువ్వు ఎవరు, నువ్వు తెలుసుకో అని చెప్పి చెప్తా. ముందు నేనెవరు అనేది నాకు తెలిసినప్పుడు పరమాత్మ దర్శనానికి, ఆత్మ ప్రాప్తికి, ఆత్మ దర్శనానికి తేలిక అవుతుంది అని చెప్పి. ఈ ఆత్మదానికి ఇది ఒక ఆత్మ తెలుసుకోవటం ఏంటి అంటే అదొక యజ్ఞం. ఇది ఈ యజ్ఞం ఏంటి? అంతర్గతంగా మనలో మనమే చేసుకునే పోరాటం. ఇది మనం ఒక పక్కన మనసేమో వద్దు వద్దు అంటది, మన ఇంద్రియ బుద్ధి ఏమో వద్దు వద్దు అంటది, మనసేమో అటు చూస్తూ ఉంటుంది, చేతులేమో ముందుకెళ్తూ ఉంటాయి, కాళ్ళు నడిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇంద్రియాలని, మనస్సు, బుద్ధి ఇవన్నీ దాటితే మన ఆత్మలోకి వెళ్తాం. దీనికోసం మనం ఏం చేయాలి అంటే మన అంతర్గతంగా మనకు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అవునా కాదా, అవునా కాదా, చేయాలా వద్దా, చేయాలా వద్దా, ఇది చేస్తే సర్లే ఈ ఒక్కసారి చేద్దాంలే అని, కొంచెం అటు బలం అయితే ఈ ఒక్కసారి చేద్దాం అనుకోండి, ఈ పక్కకు కొంచెం బలం ఉంటే మనం చేయకూడదు అనుకున్నాం కాబట్టి మనం వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి ఈ విధంగా 2 రకాలైనటువంటి భావజాలంలో మనం యుద్ధం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇందులో మన అందరికీ ఏదో ఒక రంగంలో మనకి ఒక ప్రావీణ్యత అనేది ఉంటుంది, ప్రతిభ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనది. మా కారణం గారు ఉన్నారనుకోండి, ఆవిడ మైక్ పట్టుకుంటే ఎంతమంది ఉన్న అవతల అనార్గళంగా మాట్లాడేస్తారు. అట్లాగే లలిత ఉందనుకోండి, సేవా కార్యక్రమాలు ఎక్కడ ఏది వచ్చినా నేనున్నాను అంటే వెళ్ళిపోతుంది. ప్రత్యూష మేము ఉన్నారనుకోండి, అతి సున్నితంగా ప్రతి వాళ్ళని ప్రేమ అభిమానం పలకరిస్తుంది. ధనలక్ష్మి గారు ఉన్నారనుకోండి, ఆవిడ ఏ విధంగా మనం ఎవరికి సహాయం ఎట్లా చేయగలము. భవానీ గారు కూడా వాళ్ళిద్దరు అక్కజేసి గారు న్యాచురల్గా అట్లా ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా అనమాట మనం ఎవరెవరు మన స్వభావాలు ఉంటాయి. ఈ స్వభావాలని దీంట్లో ఒక్కొక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది అన్నమాట. దానికి అసాధారణంగా మార్చాలి అంటే, ఈ ప్రతిభని ఇంకా ఎక్కువగా మార్చాలి అంటే, అనర్గళంగా ఇంకా అత్యంతంగా మార్చాలంటే దానికి మనం సాధన చేయాలి. ఆ సాధన అనేది మనం ఒకే పనిని 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చేస్తే దాంట్లో మనకి పూర్తి ప్రావీణ్యత అనేది వస్తుంది. అందుకని బ్రూస్లీ చెప్పేటప్పుడు కూడా నువ్వు 10 పనులు ఒకేసారి చేసేదానికంటే ఒకే పనిని 10 సార్లు చేయని చెప్తా. బ్రూస్లీ తెలుసు కదా, విన్నారా బ్రూస్లీ గురించి? బ్రూస్లీ సంగతి విన్నాం సార్. విన్నారు కదా. సో ఈ కరాటే విద్యలు ఇవన్నీ బయటికి తీసుకొచ్చింది ఈ చైనీస్ పోరాట విద్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ బయటికి తీసుకొచ్చింది ఎక్కువగా హాంకాంగ్ నుంచి, ఇక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది బ్రూస్లీ ద్వారా వచ్చింది.
ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమాతో స్టార్ట్ అయింది అదంతా. ఓకే, అదంతా. సో ఈ విధంగా మనం ఏ పని చేసినా కూడా దాంట్లో ప్రావీణ్యత అనేది కావాలి. దానికి మనకి ఈ ప్రతిభని, ప్రావీణ్యతని, లేకపోతే మనం సాధన ద్వారా ఆ వస్తువు మీద మనకు అశేషమైనటువంటి కంట్రోల్, నియంత్రణ కలగటాన్ని కూడా మనం పరమాత్మ మనకు వచ్చిన వరంలాగా మనం చూడొచ్చు. వీటిలో మనకు ఈ ఈ ఇంద్రియ నిగ్రహం కానీ, లేకపోతే నిరంతరంగా సాధన చేయటం వల్ల కానీ క్రమశిక్షణ అనేది కావాలి. ఈ క్రమశిక్షణ అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ క్రమశిక్షణ ద్వారా ప్రతిదీ మనం సాధించగలుగుతాం. దీనికి ముఖ్యమైన ఉదాహరణ కనుక చెప్పుకుంటే అర్జునుడు రాత్రిపూట కూడా లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ప్రావీణ్యత అర్జునుడికి ఉంది. ఎందుకని? సాధన చేయటం వల్ల. అట్లాగే రెండు చేతులతోనూ అదే సమానమైన వేగంతో సమానమైన లక్ష్య ఛేదనలో రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు. అందుకని ఆయన సవ్యసాచి అని పేరు వచ్చింది. రాత్రిపూట ఈ లక్ష్యాన్ని సాధించడానికి బాణాలు వేయటానికి ప్రావీణ్యం సంపాదించిన దానిలో గుడాకేశుడు అని పేరు వచ్చింది. ఇద్దరు అర్జునుడి యొక్క 10 పేర్లు ఈ రెండు కూడా ఉంటాయి. అందుకని మనం ఒక లక్ష్యాన్ని తీసుకొని దాని మీదనే మన మనసును కేంద్రీకరించి క్రమశిక్షణతో మనం గనక దాన్ని చేస్తే సాధారణమైన పని కూడా, చిన్న పని కూడా, మామూలు పని కూడా ఇదేముందిలే చిన్నది మనం ఎట్లా ఎక్కడ చేసుకుని వెళ్ళిపోవచ్చులే అని కాదు. ఏ పని చేసినా కూడా, చిన్న పని అయినా కూడా, సాధారణమైన పని అయినా కూడా, మనం రోజు చేసే పని అయినా కూడా దాన్ని నువ్వు అసాధారణంగా చేయగలగాలి. ఇది చేస్తే వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేసినా కూడా దాన్ని మెప్పించలేరు, వాళ్ళ వల్లనే సాధ్యం అవుద్ది అనేటువంటిది. ఇక నభూతో నా భవిష్యత్తు అనమాట. ఇంతకుముందు చేసిన వాళ్ళు లేరు, ఇంతకుముందు చేయబోయేవాళ్ళు లేరు. ఇప్పటివరకు ఇదే, ఇంతకంటే ఎప్పటికప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చూస్తాం కదా. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎవరు ఎంత ఎక్కువ సాధిస్తే పాత రికార్డులో వెళ్ళిపోయి కొత్త రికార్డు స్థాపిస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఒక అసాధారణమైనటువంటి మనం ఈ సాధన చేయటం వల్ల ఒక అసాధారణమైనటువంటి ప్రతిభని మనం చూపించవచ్చు అన్నమాట. అందుకని ఇది మామూలుగా ఏంటి, ఎవరు చూపించగలరు దీన్ని అంటే క్రమశిక్షణ. వాళ్ళు పొద్దున్నే లేవాలి, ఆ పనిలో కూర్చోవాలి, సోమరిపోతనం వదిలేయాలి, ఈ నిద్ర అనేది వాళ్ళ నుంచి బయటికి రావాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు లాగుతుంటది, కాసేపు పడుకుందాంలే, టీవీ చూద్దాంలే, సిటాడల్ సీరియల్ వస్తుంది, సమంత బాగా చేసిందంటే అది చూద్దాం, లేకపోతే మా ఇంటి బంగారం బాగుంది అది చూద్దాం అని సోఫాలో కూర్చుని మనం పనులన్నీ పక్కన పెట్టేసి ఇది చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకు క్రమశిక్షణ లేదా. అందుకే మనకి ఈ క్రమశిక్షణ అనేది మనము ఈ మనలో ఉన్న ప్రతిభని ఒక చోటకి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీదకి అక్కడ నిలబెట్టి మనం ప్రదర్శన చేసి క్రమశిక్షణతో మన మనసును అదుపు చేసి తీసుకున్నప్పుడు మనకి ఏదైనా సరే మనం సాధించగలుగుతాం అన్నమాట. అందుకనే భగవద్గీతలోనే మనకి ఇంకో చోట అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పి మనకు క్రమశిక్షణతో జీవించటం అనేది చెబుతూ, మొదట్లో ఇది కష్టంగా ఉంటది. ఇది మొదలు పెట్టేటప్పుడు ఈ క్రమశిక్షణ అనేది కొంచెం కష్టంగా ఉంటది. ఏంటిది ఇట్లా నిలబడు, ఇట్లా కూర్చో, ఇట్లా పడుకో, ఇదంతా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ సాధన చేయగా అభ్యాసం చేస్తే మెల్లగా అది అలవాటు అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న సుఖం ఏంటో తెలుస్తుంది. సాధన క్రమశిక్షణ వలన మనకి పనులన్నీ కూడా, మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని పూర్తయిపోతాయి. క్రమశిక్షణ లేకపోతే ఏదో ఒకటి చెప్తారు, నీ గోల్ ఏంటయ్యా అంటే, ఏ గోలు లేకపోతే నా గోల్ అండి, ఏ లక్ష్యము లేకపోవటమే నా లక్ష్యం అండి అని చెప్పి. అది లక్ష్యం ఎట్లా అవుతుంది? సోమరిపోతాను. అది మనం వాళ్ళ తెలివితేటలు అన్నమాట, వాళ్ళు ప్రదర్శిస్తారు. అందుకని ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనం ఆ మార్గంలో వెళ్ళాలంటే క్రమశిక్షణతో వెళ్ళాలి. ఆ క్రమశిక్షణ విన్నప్పుడు మనకి లోపల జరిగేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఈ మనసుని, ఇంద్రియాలని, వీటన్నిటిని నియంత్రించుకొని మనకి ఆత్మ ప్రాప్తి, దర్శనము, నేను అంటే ఏంటి తెలుసుకోవడానికి మనకి
ఉపయోగపడాయి అనమాట. అందుకని క్రమశిక్షణ అంటే మనలో బద్ధకం, వాయిదా వేసే స్వభావం, పరధ్యానం, అనాలోచితమైనటువంటి అలవాట్లు ఇవన్నిటిని వదిలేస్తుంది. మనని ఆధ్యాత్మికంగా, శారీరకంగా శుద్ధి చేసి లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది అనమాట. అందుకని ఈ అంతర్గత యజ్ఞం అనేది ప్రతిభను తిరుగులేని సామర్థ్యాన్ని సాఫల్యంగా జరుపుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనం మనకున్న ప్రతిభ, మనకున్న శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక క్రమశిక్షణతో మనం దీన్ని రోజు సాధన చేస్తే మనం కూడా ఈ లక్ష్యాన్ని సాధించటం అనేది తేలికవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఎందుకంటే ఇది ధ్యానాన్ని అభ్యసించటం అనేది మనకు ఒక లక్ష్యమైనప్పుడు ధ్యానాన్ని అభ్యసించడానికి మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఉండాలి, 5 రకాలైనటువంటి నియమాలు చెప్పారు. 1 ఏకాంతంలో ఉండాలి, 2 ఒంటరితనంగా ఉండాలి, ఒంటరిగా ధ్యానించాలి, 3 ఇంద్రియాలు మనసుని మన కంట్రోల్లో నియంత్రణలో పెట్టుకోవాలి, తర్వాత ఆశ అనేది ఉండకూడదు, ఎవరి వస్తువుని మనం తీసుకోకూడదు అనేది. ఇప్పుడు ఏకాంతంగా ఉండాలి అంటే మనం ఎవరొక్కడో ఒక చోట మన గదిలో తలుపేసుకొని కూర్చోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఒంటరిగానే ధ్యానం చేయాలి. నలుగురిలో కూర్చొని ధ్యానం చేస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది, కాబట్టి మనగా నిశ్చలత అనేది అక్కడ ఉండదు. 3వది ఇంద్రియాలని మనసుని నిగ్రహించుకోవాలి. కళ్ళు మూసుకొని కూర్చుంటే మన కళ్ళు ఎటు పోవు, కాబట్టి మన మనసు ఇవన్నీ ఒక చోట ఉంటాయి. అట్లాగే ఆశ అనేది ఉండకూడదు. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చీకట్లో కూర్చొని గదిలో కూర్చొని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, ఆత్మదర్శనం కావాలి, నాకు ఆత్మప్రాప్తి కావాలి, నాలో నేను చూసుకుంటున్నాను, ఇవంతా ఆశలో భాగం. ఈ ఆశ పెట్టుకొని మనం ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ ఉండకూడదు. నేను చేస్తున్నాను నా ప్రయత్నం, నాకు ఆత్మదర్శనం అవుతుంది, ఆత్మప్రాప్తి జరుగుతుంది అన్న ఆలోచనతోనే ఉండాలి. లక్ష్యం అది ఆశ కంటే కూడా. అట్లాగే ఇంకా ఇతరుల వస్తువుని మనం తీసుకోకూడదు. ఇతరుల వస్తువుని తీసుకుంటే ఏమవుతుందో నిన్న చూసాము. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ ఫలంతో వాళ్ళు ఆ వస్తువుని సంపాదించారు, అది మనకి ఇస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి అక్కడ గనక ఏదైనా అక్రమమైనటువంటిదో ఇంకా విధమైనటువంటిదో ఆ సంపాదన గనక అయ్యి దాన్ని పోషించిన వాళ్ళైతే మనకు కూడా దాంట్లో భాగం వస్తుంది. అందుకని మనం అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వస్తువులు మనం తీసుకోకూడదు. ఈ 5 రకాలైన నియమాలు మనకు ధ్యానం చేయాలంటే ఏంటి అనేది, ఈ నియమాలు మనం పాటించేటప్పుడు ఇంకా ముందు వచ్చే ధ్యానం గురించి వీటి గురించి పాటించేటప్పుడు మనకి ఈ యుద్ధం అనేది, అంతర్గత యుద్ధం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఈ యజ్ఞం అనేది జరుగుతూ ఉంటుంది, యాగం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అందుకనే ముందే ఈ 11, 12, 13, 14 ఈ శ్లోకాల్లోకి వచ్చే ముందు ఇది నేను బయటకు దీని గురించి మాట్లాడు. క్రమశిక్షణ అనేది ముఖ్యం. రోజు 10కి మనం ఏకాంతంగా ధ్యానం చేయటానికి కూర్చున్నాము. 10కే కూర్చోవాలి. ఈ పని ఒక్కటి ఉంది, ఈ పని చేసేసి నేను కూర్చుంటాలే అంటే ఇంకో పని వస్తుంది తర్వాత. ఆ రోజుకి అయ్యో ఇవాళ చేయలేదు, సరే ఇవాళ రేపు చేద్దాంలే, 2 రోజులు కలిపి రేపు చేద్దాంలే, 10కి కూర్చోటానికి కూర్చున్నాం. ఈ లోపల ఇంకేదో పని వచ్చింది, తలుపు కొడతారు, తప్పదు, 2 గంటలు కూర్చోటానికి కుదరదు, కాబట్టి మళ్ళీ ఇది ఎట్లా మనం 15 రోజులు 20 రోజులు అయ్యేటప్పటికి మన వల్ల కాదులే, ఎందుకు వచ్చింది అని చెప్పి వదిలేస్తాం. ఎందువల్ల ఇది జరిగింది? ఎందువల్ల జరిగింది? వదిలేసే స్థితి ఎందుకు వచ్చింది? మనకు క్రమశిక్షణ లేకపోవడం వల్లండి. క్రమశిక్షణ అనేది లేకపోవటం వలన మనకి జరిగింది. ఇప్పుడు మనం సాధించాలనుకుంది లేదు. మోక్షదారికి వెళ్ళటానికే ఇది మొదలు. ఇక్కడే మనం చతికిలు పడిపోతే ఇంకా మోక్ష సాధన ఎప్పుడు చేస్తాం? మనం చేయలేం కదా. అందుకని మన జీవితం సక్రమంగా నడవాలన్నా, మన భగవద్గీతలో ఉండి మనం మోక్షాన్ని సాధించామా లేదా, లేకపోతే వీటన్నిటికంటే కూడా మన రోజువారి కార్యక్రమాలు మనం కరెక్ట్గా చేసుకోవాలన్నా కూడా మనకి క్రమశిక్షణ అనేది అవసరం. మనం ఈ యోగాభ్యాసానికి వచ్చేటప్పటికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అది ఎంతో కష్టపడితే కానీ, ఎన్నో యుద్ధాలు చేస్తే కానీ, లోపల మన మనసుతో, మన ఇంద్రియాలతో, మన బుద్ధితో ఎన్నో రకాల యుద్ధాలు చేస్తే కానీ మనం దాన్ని సాధించలేం. కొన్ని వదిలేయాల్సి వస్తుంది, కొన్ని పొందుతాము. వదిలేసిన వాటికంటే ఈ క్రమశిక్షణ వల్ల పొందేది ఎక్కువ. ఏం వదిలేస్తాం మనం? బద్ధకం వదిలేస్తాం, సోమరిపోతనం వదిలేస్తాం,
పోస్ట్ పోన్మెంట్, వాయిదాల పద్ధతి వదిలేస్తాం. ఇవే కదా వదిలేసేది. క్రమశిక్షణలో ఏం వదిలేస్తామండి? 4:30కి లేవాలి. 4:30కి లేవాలంటే కొంచెం నిద్ర త్యాగం చేయాలి. ఉం? అంతే సార్. మనతో మనం కఠినంగా ఉన్నట్లయితే కనుక క్రమశిక్షణ అనేది ఈజీ అయిపోద్ది. మనతో మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే క్రమశిక్షణ ఉండడం అనేది కష్టం అయిపోతుంది సార్. ఉండదు. క్రమశిక్షణ ఉండటం ఒక క్రమశిక్షణ ఉండదు. అయిపోయింది. అది అందుకని మనం ఈ ధ్యానం అనేది సాధించాలి అంటే ముందు మనకి క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఆ క్రమశిక్షణలో నుంచి మనం ఒక్కొక్కటి మనం సాధించగలుగుతాం. దీంతో ఇవాళ 11, 12 శ్లోకాలు కలుపుతాం. 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. 12 కూడా చదివేసి. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ 2 శ్లోకాలు ఒకే దానికి సంబంధించినవి కాబట్టి 2 కలిపి చెప్పారు. దానికి మనం అర్థాలు, వ్యాఖ్యలు అన్ని కూడా కలిపే వస్తాయి. శుచౌ పరిశుద్ధమైన, దేశే స్థలమునందు, నా అతృచ్ఛితం మిక్కిలి ఎత్తుగా నుండనదియు, నా అతి నీచం మిక్కిలి పల్లముగా నుండనదియు, చైలాజిన కుశోత్తరం క్రింద దర్భాసనము, దానిపైన చర్మము, జింక చర్మము లేక పులి చర్మము, దానిపైన వస్త్రము, స్థిరం కదలనిది అగు ఆసనం, ఆసనమును పీఠమును, ఆత్మనః తన కొరకు, ప్రతిష్టాప్య వేసుకుని, తత్ర ఆసనే ఆ ఆసనంపై ఉపవిశ్య కూర్చుండి, మనః మనస్సును, ఏకాగ్రముగా నిశ్చలముగా, కృత్వా చేసి, యతచిత్రేంద్రియ క్రియ ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అంటే స్వాధీనం చేసుకొని, ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధి కొరకు, యోగం పరమాత్మ జ్ఞానమును, విజ్ఞాత్ అంటే అభ్యసింపవలెను. పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండనిది, మిక్కిలి పొట్టుగా నుండనిది, కింద దర్భాసనము, దానిపై చర్మము, జింక చర్మం గాని పులి చర్మం గాని, దానిపైన వస్త్రము గలదియు, కదలకుండా నుండినది నగు ఆసనమును పీఠమును వేసుకుని దానిపై కూర్చుండి, మనసును ఏకాగ్రపరిచి, ఇంద్రియ మనోవ్యాపారమును అరికట్టి స్వాధీనపరుచుకొని, అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మ ధ్యానమును అభ్యసించవలెను. ఇందులో 2 పదాలు మనకు తెలిసినాయి. అంతఃకరణ శుద్ధితో అనేది ఒక పదం ఓ సినిమాలో వచ్చింది. ఎక్కడండి? ఐడియా లేదు సార్. ఆ పదము ఒక్క పదం ఐడియా లేదు సార్. ఒక్క పదమే కదా అది. ఏదైనా సీన్ కానీ సిచ్యువేషన్ అయితే క్యాచ్ చేయలేదు. శ్రీలక్ష్మి గారు మీరు చెప్పారు, నేను చెప్పేటప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా, వినలేదు. ఇప్పుడు చెప్పండి. శ్రీలక్ష్మీదేవి గారు. ఏదా సార్ నాకు గుర్తులేదా? ఇంకెవరన్నా? దాని మీద 2 ఈక్వేషన్లు పేపర్లో వస్తుంది. అంతఃకరణ శుద్ధితో అని పలకలేని వాడు ఇంకేం చేస్తాడని చెప్పని మళ్ళీ అది నేర్చుకుని అంతఃకరణ శుద్ధితో అని చెప్పి మళ్ళీ చెప్తాడు. భరత్ అనే నేను. కరెక్టే సార్. అంతఃకరణ శుద్ధితో ప్రమాణం మహేష్ బాబు సినిమా సార్. అవును. 2 పదాలు. అంతఃకరణ శుద్ధితో అంటే నువ్వు మొత్తం లోపల నీ మనసు స్వాధీన పెట్టుకుని పరమాత్మ ధ్యానంలో ఉండాలి అని చెప్పేది అనమాట. మనం నేను అనుకున్నట్టు ఈ
స్వామి మనకి చదివేటప్పుడు కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమైనది అనే దాని గురించి వాళ్ళకున్న భావాన్ని వివరంగా మనకి చెప్తున్నారు. అంటే నువ్వు ధ్యానాన్ని కూర్చొని ధ్యానం చెయ్యి అని చెప్పట్లేదు, లేకపోతే నిల్చొని చెయ్యో పడుకొని చెయ్యో అని చెప్పట్లా. చేసేటప్పుడు నువ్వు ఎలా కూర్చోవాలి, అసలు నీకు ముందు ఏ లక్షణాలు ఉండాలి, ధ్యానం అంటే ఎక్కడ చేయాలి అనేది ముందు చెప్పేశారు. నేను ఈ శ్లోకం 10వ శ్లోకంలో ఏకాంతంగా ఉండాలి, ఒంటరిగా చేయాలి, ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, ఇవన్నీ మనకి 5 లక్షణాలు నియమాలు. ఈ 5 కండిషన్లు ఉండాలి, 5 కండిషన్లు ఉంటేనే నువ్వు ధ్యానం చేయడానికి కుదురుద్ది అని. సరే, ధ్యానం చేయడానికి ఏకాంతంగా కూర్చోమన్నారని చెప్పి మన గదిలోకి వెళ్ళి కూర్చొని మనం ఏదో ఎక్కడికి ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఉండేది చూసుకొని మనం చేయమని చెప్పట్లా. ఇక్కడ కూడా మళ్ళీ నువ్వు ఏ విధంగా ఉండాలి, అసలు ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకునేటట్లుగా విపులంగా వివరంగా చెప్తున్నారు మనకి. నువ్వు కూర్చోవాలంటే ఎలా కూర్చోవాలి, కాళ్ళు చప్పుకుని కూర్చోవాలా, గోడ కానుకుని కూర్చోవాలా, చక్కగా నిటారుగా కూర్చోవాలా? ఒద్దికగా కూర్చోవాలి. హ్మ్? చక్కగా ఒద్దికగా కూర్చోవాలి. అంటే ఏంటి వినమ్రతతోటి కూర్చోవాలి. ఒద్దికగా అంటే ఏంటి? ఒద్దికగా అంటే కాళ్ళు చేతులు అటేసి ఇటేసి పక్కాళ్ళ మీద వేసి పైనాళ్ళ మీద వేసి ఎదురు నడిచే వాళ్ళకి అడ్డాలు పెట్టి అలా కాకుండా ఒద్దికగా అంటే మన కాళ్ళు మన ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని చూడముచ్చటగా కూర్చోవాలి. అబ్బా, ముచ్చటగా చూసే వాళ్ళు ముచ్చట పడాలి, ఎంత బాగా కూర్చున్నారా అని చెప్పి. మీరు ఏకాంతంలో కూర్చుంటున్నారు, ఎవరు చూడరుగా. ఎవరు చూడరు కదా అని మనం ఎట్టంటే అట్టున్నాం అనుకోండి, బయట జనాల్లోకి చూడలేం వెళ్ళినప్పుడు కదా, కూడా అట్నే ఉంటది. ఎవరు అట్లే చూసినా ఎవరు చూడకపోయినా ఒక మనం క్రమ పద్ధతిలో మనం అలవాటు చేసుకుంటే మన మనసుకి మన కోసం మన తృప్తి కోసం మనం ఉంటున్నాం అంతే. ఎస్, దాని గురించి ఇంత ఎంత పేజీన్నర దాదాపుగా వివరణ ఇచ్చారు మాకు, 2 పేజీల దగ్గర. ఈ ఈ కూర్చోవటం గురించి, ధ్యానానికి ఎలా కూర్చోవాలి అనే దాని గురించి ఎంత విపులంగా అంటే అతి సూక్ష్మమైన వివరానికి కూడా మనకి ఎటువంటి సందేహాలు రాకుండా, ఎంత పెద్ద సందేహాలు రావైనా కానీ చదివిన తర్వాత ఏ సందేహం రావు, ఆ పద్ధతిలో అంత డీటెయిల్డ్గా అంత వివరంగా చెప్పారన్నమాట. ఏ విధంగా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి, ఆ పద్ధతి అంతా. అది మనకు కావాల్సిన చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూలంకషంగా చివరి నుంచి మొదల వరకు చర్చిస్తారనమాట. ఇందులో మొట్టమొదట మనకి ఈ శ్లోకంలో 11వ శ్లోకంలో చెప్పేటప్పుడు శుచోదేశే ప్రతిష్టాప్య స్థిర మానసాత్మాత్మన. శుచోదేశే అంటే నువ్వు కూర్చునే ప్రదేశం శుచిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. దుమ్ము ధూళి చెత్త చెదారం, లేకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ గదుల్లోకి వెళ్ళామంటే చూడలేం, ఎక్కడ పడేసి ఉంటాయి. వీటికి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి టైం ఉండి సర్దుకోవటానికి టైం ఉండదు ఒకవేళ చేయాలనుకున్నా కానీ. కొంతమంది సరే ఉండీలే మళ్ళీ రేపు వేసుకో. కొంతమందికి ఏంటంటే అన్ని సర్ది పెట్టాం అనుకోండి, ఎక్కడుందో ఎత్తుక్కోలేరు. అదే విచ్చలవిడిగా పడేసి ఉంటే వాళ్ళకి ఏది ఎక్కడుందో తెలుస్తుంది తేలిగ్గా, అలవాటు అయిపోయారు. ఆ విధంగా మనం ఎక్కడ కూర్చోవాలి అంటే మన చుట్టూ ఉండే ప్రదేశాన్ని శుచోదేశే, శుద్ధిగా ఉన్న చోట, నీ ప్రదేశం, నువ్వు కూర్చున్న ప్రదేశం శుద్ధిగా ఉండాలి అని చెప్పి. శుద్ధిగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి, తుడిచి చేయాలి అక్కడ, తర్వాత తడిబట్ట పెట్టుకోవటము, లేకపోతే ఏదో ఇప్పుడంటే తడిబట్ట తప్ప గత్యంతరం లేదు, నీళ్లు బయటికి పోవు, మనకి నీళ్లు పోవడానికి కంతలు ఉండవు కదా. ఇద్దరు పాత ఇళ్ళలో అయితే నీళ్లు పోవడానికి, కడగటానికి, కడిగిన తర్వాత బయటికి పోవడానికి కంతలు ఉంటాయి. ఇప్పుడు పాలిష్ బండల్లో సదరంగా ఉంటున్నాయి సార్, నీళ్ళు పోవడానికి ఉంటల్లా. అందుకని చెప్పి మనకి తుడుచుకోవటం తప్ప కడగటాలు లేవు. ఇవన్నీ మార్బుల్ స్టోన్స్ అవి వేసుకుంటాం కాబట్టి ఇంకా మనం అలకటం అట్లాంటివి ఏమి లేవు మనకి. పేడ పెట్టి అలకటం ఇవన్నీ మనకి లేవు. అవన్నీ మట్టి ఇళ్ళు ఉన్నప్పుడు, కింద మట్టితో ఉన్నప్పుడు రోజు పేడేసి అలా మొత్తం అంతా పేడ కలిపి దాన్ని అంతా అలికి శుభ్రంగా చేసి దాని మీద ముగ్గులు వేసి పెట్టుకున్నాం.
అప్పుడేంటి అవన్నీ ఎందుకు చేసేవాళ్ళం? ఈ క్రిములు కీటకాలు అవి ఏమి రాకుండా ఉండటానికి ఆవు పేడతో చేసేవాళ్ళు. ఆవు పేడ చేసినప్పుడు ఇవన్నిటిని ఆపుతుంది అని చెప్పి అవన్నీ చేసేవాళ్ళం. అలాగే నీళ్ళలో పేడ కలిపేసి కళావి చల్లేసి పెట్టుకునేవాళ్ళం ఇంటి ముందు, నీళ్ళ ముందు. ఇప్పుడు ఇంటి ముందు మనకు ఉన్నది అపార్ట్మెంట్ లో, వాడు వచ్చి తుడిచేసి వెళ్ళిపోతాడు. కామన్ వాచ్మెన్ ఎవడో వచ్చేసి వాళ్ళే ముగ్గేసి వెళ్ళిపోతారు. లేకపోతే మనం ఏదో 2 గీతలు గీసేస్తాం, అయిపోయింది. సరే, ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రతిబంధకాలు అన్నిట్లో కూడా సరే మన గదిలో మనం కూర్చొని మనం చేసుకుందాము అనుకుంటే నీ గది అనేది శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పెట్టుకొని వాటి మధ్యలో కూర్చుంటే నీ మనస్సు ఎక్కడ ఆగుద్ది? అసలు కేంద్రీకరణ అనేది, ఏకాగ్రత అనేది వస్తుందా మనసుకి? మన చుట్టూ అశుద్ధంగా ఉంటే, అపరిశుభ్రంగా ఉంటే మనం దాంట్లో కూర్చోగలుగుతామా? ఒక బస్సులోనో ట్రైన్, చెప్పండి లలిత. లేదు సార్, అసలు కూర్చోవాలని అనిపించదు. మొత్తం క్లీన్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ గా ఎంత టైం కూర్చునే దానికి కూడా తెలియదు, అంత టైం కూర్చొని స్పెండ్ చేయగలము. అటువంటి ఏమాత్రం వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. సార్ క్లీన్ చేయకుండా కూర్చొని ఉంటే 5 minutes కాదు, వితిన్ 2-3 minutes లోనే అదే కనిపిస్తది. ఇక సిట్టింగ్ లో కూర్చున్నా కానీ కళ్ళు మూసుకొని అయినా బ్రీత్ పైన ఫోకస్ చేద్దాం అనుకున్నా కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గుర్తొస్తా ఉంటది. ఇంకా మైండ్ డైవర్ట్ అయిపోద్ది, కానీ కాన్సన్ట్రేషన్ అనేది అసలు వితిన్ 1 నిమిషం కూడా కుదరదు సార్. అందుకని శుచో చేసే నువ్వు కూర్చునే ప్లేస్ శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. దీనికి నువ్వు ఎక్కడికో మనం వెళ్ళి అడవుల్లో కూర్చొని లేకపోతే బండల మీద కూర్చొని ఆ బండను శుభ్రం చేసుకునే, నువ్వు ఎక్కడన్నా కూర్చో, అది శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. అది ఉన్నప్పుడే నీకు ఈ ధ్యానం అనే దానికి, ఏకాగ్రత అనే దానికి కుదురుతుంది. అది లేకపోతే అది కుదరదు. ధ్యానం ఎక్కడికి పోక్కర్లేదు, నువ్వు ఉండే చోటు ఏకాంతంగా పరిశుభ్రంగా ధ్యానం చేయటానికి అనువుగా ఉండే చోటు అయితే చాలు అని చెప్పనమాట. అంటే కొంతమంది అంటారు, ఏమండి ఇదంతా ఎందుకంటే మనసు ప్రధానం, మనసు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది కదా, ఈ చుట్టూ ఎట్లుంటే ఏంటండి అని చెప్పాను. మనం బస్సు ఎక్కితేనో ట్రైన్ ఎక్కితేనోనే అక్కడ దులిపేసుకుని గుడ్డ పెట్టు, రుమాలు పెట్టు, లేకపోతే ఏదో దాంతో ముందు అక్కడ తుడి చేసుకుని కూర్చుంటాం మనం. అట్లాంటిది మనం ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటా పర్వాలేదు, మనసు కదా ముఖ్యం అనుకుంటే నీ శరీరానికి సుఖం అనేది ఎక్కడ ఉంది? నీ శరీరం నిన్ను నీకు అసలు నువ్వు లోపలికి అడుగు పెట్టేటప్పుడు చిచ్చి ఇంత గలీజుగా ఉంది అనుకుంటూ అడుగు పెడతావు, ఇంకెక్కడ కూర్చుంటావు? అందుకని నీ మనస్సుకు ప్రశాంతత ముందు ఉండాలి, నీ శరీరానికి ప్రశాంతత ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే నీకు పరిశుద్ధమైన ప్రదేశంలో నువ్వు కూర్చోవాలి. అందుకని శుద్ధమైన ప్రదేశంలో అంటలా, పరిశుద్ధమైన ప్రదేశంలో అని చెప్తున్నాం. ఎక్కడ కొన్ని ఈ 2-3 చాప్టర్ నుంచి మనం చూస్తా అంటే ప్రతి పదానికి ఇంకో అక్షరం చేరుస్తున్నారు. ప్రశాంతత, విశ్రాంతి, ఇవన్నిటికీ మొత్తం శాంతంగా ఉండమని అట్లా ప్రశాంతంగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి చోట ఒక అడ్జెక్టివ్ ఒకటి చేరుస్తున్నారు. ఎందుకంటే దాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు, ఇది ఇట్లా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే ఇక్కడ శుచోదేశ అని చెప్పి ఫస్ట్ కండిషను, నువ్వు కూర్చునే చోటు నువ్వు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధమైన చోటులో ఉండాలి. బాగానే ఉంది. 2, నీ ఆసనం ఎలా ఉండాలి? నీ ఆసనం ఎలా ఉండాలి అంటే మరీ ఎత్తుగా ఉండకూడదు, కాళ్ళు ఎలాడేసేటట్టు, మరీ భూమి మీదకు ఉండకూడదు. ఎందుకు? విచిత్రంగా ఎంత బాగా చెప్తాడు. ఎత్తుగా ఉన్నప్పుడు నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతావు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మర్చిపోవడమే కదా ధ్యానం అంటే, ఇంకేముంది? మర్చిపోయినప్పుడు పొరపాటున నువ్వు తూలితే కింద పడవచ్చు. ఎత్తుగా మీద నుంచి ఉన్నప్పుడు నువ్వు కింద పడ్డావు అనుకుంటే దెబ్బ బాగదు. అందుకని చెప్పి నువ్వు కూర్చునే స్థానం, స్థితి ఏదైతే ఉందో, నువ్వు శుభ్రమైన ప్లేస్ లో కూర్చున్నప్పుడు నీ ఆసనం అనేది ఎట్లుండాలి అంటే ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు. సరే, అట్లని చెప్పి భూమి మీదకి ఉండకూడదు, తక్కువగానే ఉండకూడదు. భూమి మీదకి ఉంటే పురుగు పుట్ర కాళ్ళు ఇవన్నీ వస్తాయి పాత రోజుల్లో. ఇప్పుడంటే అవన్నీ ఉండవు కాబట్టి, కానీ బల్లులో బొద్దింకులు ఏ ఒకటి ఉంటాయి కదా, అవన్నీ రావచ్చు. అందుకని నువ్వు కూర్చునే చోటు, నీ పీఠం అనేది నేల మీదకి ఆనుకొని ఉండకూడదు. అట్లని చెప్పి ఎక్కువ ఎత్తులోనూ ఉండవు.
సమమయమైనటువంటి అతిథిలో ఉండాలి. నువ్వు కూర్చొని ధ్యానంలో పడిపోయినా దెబ్బ తగిలేట్టు ఉండకూడదు. నీ క్రిమికీటకాదులు ఏదైనా నీ ఆసనం మీదకి వచ్చే అవకాశం ఉండకూడదు అని చెప్పి చెబుతున్నారు. ప్రతిష్టాప్య, నువ్వు కూర్చునేవి. అది మనం ఈ కూర్చునే చోటుని మనం శుద్ధి చేసుకోవటం అంటే, ఇప్పుడు మనం మాపు చేసుకుంటాం కాబట్టి, తుడుచుకుంటాం కాబట్టి, ఈ గోమయంతో పేడతో అలికేది ఇవన్నీ మనకి అవ్వను కాబట్టి అది మనం దాంట్లోకి వెళ్ళట్లేదు. మనం శుద్ధిగా ఉండాలి, మాపింగ్ చేసుకోవాలి దాంట్లో అని చెప్పి అంతవరకు కావాలంటే డెటాలో లేకపోతే ఇంకోటో వేసుకుని దాన్ని అంతవరకు శుభ్రం చేసుకోవటం వరకే. హార్పిక్లు ఏవో ఉంటాయి కదా, ఇవాళ రేపు కొన్ని కెమికల్స్ వాటిలో. కూర్చునే చోటు ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. అది ఇంకా ఈ విధంగా చెప్తున్నారు, నువ్వు కూర్చునే పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం మీద దర్భాసనం వేయమంట. దర్భాసనం అంటే దర్భాసనం అంటే ఏంటి? దర్భాసనం అండి, దర్భలు. చాప సార్, దర్భలతో చేసిన చాప. దర్భలు అంటే అంటే చిప్ప మనం పుల్లలాగా ఉంటాయి. గ్రహణం టైంలో వేస్తూ ఉంటాం కదా. దర్భాసనం ఎందుకు వేయాలి? దర్భలతోనే ఎందుకు ఆసనం వేయాలి ప్రభావతి? అదే ఒక రకమైన గడ్డి సార్ దర్భ. అవును, ఒక రకమైన గడ్డి, కరెక్టే. అది అయిపోయింది, దర్భలు అనేది తెలిసిపోయింది మనకి ఏంటని. అదే ఎందుకు వేయాలి? మనం యోగా మ్యాట్ వేసుకుంది కదా, ఆ మ్యాట్ వేసుకుని కూర్చోకూడదా? చాప వేసుకుని కూర్చోకూడదా? దర్భాసనం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? ఆయన అంతగా చెప్పారంటే దర్భాసనంలో ఏదో ముఖ్యం ఉంటేనే కదా చెబుతారు. మనం జ్యోతి జయశ్రీమ ఉన్నారండి. దర్భలు అప్పుడు అమృతం చిలికినప్పుడు ఆ అమృతం తీసుకెళ్ళినప్పుడు అది అక్కడ దర్భాన్ని మీద పెట్టి పంచేదంటండి. అందువల్ల దానిలో కొన్ని చుక్కలు పడ్డాయి, దానికి ఆ ప్రాముఖ్యత వచ్చింది అని ఒక నానుడి మనకి ఉందన్నమాట. అండ్ మళ్ళా హనుమంతుడు అదే పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు హనుమంతుడు కూడా వాళ్ళ అమ్మగారి కోసం అమృతాన్ని తీసుకొస్తారు కదా. ఆ అమృతం తీసుకొచ్చినప్పుడు అది కొన్ని చుక్కలు ఒలిగి దర్భల మీద పడ్డాయి. అందుకోసమని అది దర్భ అనేది చాలా పవిత్రమైనది అని చెప్పి అది ఒక రీజన్ ఉంది. అండ్ సైంటిఫిక్ రీజన్ వచ్చి మనము గ్రహణానికి వేస్తాం కదా దర్భ. సో అది వచ్చి బయట ఈ కిరణాలు అవి ఉంటుంది కదా, సూర్యరశ్మి కిరణాలు, ఈ వీటిని లోపలికి వెళ్ళకుండా అక్కడనే స్టాప్ చేస్తాం. అంటే ఎక్కువ రేడియేషన్ అంతా ఆపుతుంది. సో అందుకే మనము ఆవకాయలోని, పెరుగులోని అండ్ ఇది సైంటిఫిక్ రీజన్. అండ్ మనకి సాంప్రదాయ ప్రకారం అయితే మన స్టోరీస్ ఇప్పుడు దాన్ని ఆసనంగా చేసుకున్నందు వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? రేడియేషన్ ఏముంటది అక్క? అంటే ఎనర్జీ గ్రౌండ్ అవ్వకుండా కాపాడుతుంది సార్. సుకన్య, ఎనర్జీ గ్రౌండ్ అవ్వకుండా భూమి ఆకర్షణ శక్తి మనం కింద కూర్చున్నప్పుడు మనలో ఉన్న శక్తిని భూమి ఆ గ్రావిటీ పవర్ లాగేస్తుంది. అది లాగకుండా ఆపే శక్తి దర్భలకు మాత్రమే ఉంది. ఆ రేడియేషన్ అక్కడితో స్టాప్ చేస్తుంది సార్. మళ్ళీ ఈ మన భూమికి, మన పాదాలకి, లేకపోతే మన కూర్చున్న ఆసనానికి ఈ మధ్యలో ఉండి ఇది ఈ మన చేతిలో మన ఒంట్లో ఉన్న శక్తిని లాక్కుండా ఆపుతుంది అనమాట. దర్భలకు ఒక్కదానికి ఆ శక్తి ఉంది. అందుకని మనం దర్భల్ని వాడమంటారు. మనం కూర్చునేటప్పుడు ఆసనంలో దర్భలతో మనకి చాపలాగా చేస్తారు కుట్టి. అవును సార్. ఈవెన్ అందుకోసమే మనకి
మామూలుగా పూజలో కూర్చున్నప్పుడు కూడా ఆ అదే వేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు దర్భలు ఎక్కడ ఉంది? దర్భలు మన గ్రహణానికి దొరకటమే కష్టం అయిపోతుంది. ఇంకా ఆసనం దాకా ఎక్కడ వస్తుంది? కావాలంటే మ్యాట్ దొరికితే వేస్తారు. దొరకమని కాదు కానీ మామూలు మ్యాట్ అంటే అట్లా పుల్ల పుల్లలుగా ఉండే మ్యాట్లు వేసేస్తారు. ఇప్పుడు అవి వేసుకుంటున్నాము, లేకపోతే ప్లాస్టిక్ మ్యాట్లు వేసుకుంటున్నాము, లేకపోతే ఇదివరకు ఈత చాపులు వచ్చాయి, ఆ ఈత చాపులు కూడా పోయినాయి, వరుసలు అన్ని పోతున్నాయి అన్నమాట. సరే, అందుకని దర్భాసనం అనేది ఎందుకు చెప్పారు అంటే ఈ విషయం, ఈ కారణం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి అనేది భూమికి ఆకర్షించుకొని పోకుండా ఉండటం కోసం, అది కరెంట్ పాసింగ్ లేకుండా ఉండటం కోసం మనకి ఇది ఆ దర్భాసనం గురించి చెప్పారు. సరే, దర్భాసనం వేసుకుంటే అయిపోతా? కాదంట, మళ్ళీ దాని మీద చర్మాన్ని వేసుకోవాలండి. జింక చర్మం కానీ పులి చర్మం కానీ మెత్తగా ఉంటుంది, అందుకని ఆ చర్మం. మరి జింక చర్మం పులి చర్మాలు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు అన్ని చంపలేం కదా వాటిని, అంటే చనిపోయిన వాటి నుంచి తీసుకొచ్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు అవకాశం లేదనుకోండి, సాధ్యం కాదు, అప్పట్లో ఆయన చెప్పింది. సో జింక చర్మం కానీ పులి చర్మం కానీ వేసుకుంటమే కాకుండా దాని మీద ఒక వస్త్రాన్ని కూడా కప్పమంటున్నారు. మళ్ళీ మనం పీఠం వేసేటప్పుడు స్వామిని మనం పూజకి పెట్టేటప్పుడు పీఠం వేసి దాని మీద గుడ్డేసిన తర్వాత బియ్యం అన్ని పోసి మనం దీన్ని తయారు చేస్తాం కదా పీఠం. అవునా? పూజ చేసేటప్పుడు ఏం చేస్తారండి? గుడ్డేస్తాం అవునవును కదా సార్. పీఠ మీద. మరి అనరే, ఇది ఒకటి అయిపోతే ఇక్కడికి మనము ఆసనం పైన ఎలా ఉండాలి అనేది చూసాం. సరే, ఇప్పుడు ఆసనం ఎలా ఉండాలి అంటే అది కదలకుండా ఉండేట్టుగా, స్థిరంగా ఉండేట్టుగా ఉండాలి. మీరు వేసుకునే పీట ఏదైతే ఉందో అది కదలకుండా ఉండేట్టుగా స్థిరంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండి ఇటు ఊపుతుంటే టుప్ టుప్ అని కింద మన మోస్ట్లీ ఎట్లా దొరికితే పీటలు కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఏనుపుతుంటే అవి కదులుతుంటాయి. ఒక పక్క అరిగిపోయి ఒక పక్క బాగుండు, ఒక పక్క ఎత్తుండు తక్కువ ఉండు, మొత్తం మీద మనం దాన్ని కదలకుండా ఉండడానికి కింద పేపరో గుడ్డో ఏదో ఒకటి పెట్టి దాన్ని లెవెల్ చేస్తాం స్థిరంగా ఉండేటట్టు. సో మీరు కూర్చునే పీఠం మీకు అది ఊగకుండా స్థిరంగా ఉండాలి. చూడండి, ఒక్క పీఠానికి ఎన్ని రకాలైనటువంటి వివరణలు చెప్తున్నారు. నువ్వు ఎలా కూర్చోవాలి, శుద్ధి చేసుకున్న పరిశుద్ధమైన ప్లేస్లో కూర్చోవాలి, నువ్వు ఉండే పీఠం నీకు ఇలా ఉండాలి, స్థిరమైన ఆసనం మాత్రమే కూర్చుండమని చెప్తున్నారు. అంతేగాని నువ్వు కూర్చున్నావు బాగానే ఉంది, ఎట్లా కూర్చోవాలి? ఆసనం సిద్ధం అయిపోయింది, ప్రదేశం సిద్ధం అయిపోయింది, మనం ఇప్పుడు కూర్చోవటం ఎలా కూర్చోవాలి? నీకు సుఖప్రదమైన పరిస్థితి ఉండేట్టుగా కూర్చో. నీకు ఎలా కూర్చుంటే సుఖం ఉంటుందో, సుఖంగా ఉంటావో, కంఫర్టబుల్గా ఉంటావో అలా కూర్చో. సుఖాసనంలో కూర్చుంటావా, పద్మాసనంలో కూర్చుంటావా, మరి ఇదేమి ఇంకా ఏమి దాన్ని ఏమంటారు, సిద్ధాసనంలో కూర్చుంటావా, ఏ ఆసనంలో కూర్చుంటావు అనేది నాకు సమస్య కాదు. నువ్వు కూర్చునేది నీకు సుఖవంతంగా ఉండాలి, నీకు కంఫర్టబుల్గా ఉండాలి. ఇప్పుడు సుఖాసనం అంటే సార్ మామూలు అలా బాసం కూర్చుంటేనే పెట్టేసుకుంటాం. సార్ అలా కూర్చుంటేనే సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు పూర్వం ఋషులు. అవును, మరి పుట్టెలు పెట్టేసేయి, పాములు, చీమలు అన్ని. అన్ని అయినా తెలిసేది కాదు వాళ్ళకి. ఇప్పుడు ఆసనంలో కూడా సుఖాసనం అంటే ఎలా కూర్చుంటాం, ఎలా కూర్చుంటాం, అంతేనా? కాళ్ళు క్రాస్ చేసి, అంతే కదా. మామూలుగా మనం బాసం పెట్టి వేసుకుని కూర్చుంటాం కదా. అవును అవును. అదే పద్మాసనంలో అంటే ఈ రెండు చేతులు, కాలు ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి లాక్ చేసుకుని కూర్చుంటాం. రెండు పాదాలు ఈ విధంగా పైకి వస్తాయి, అంతేనా జ్యోతి? పద్మాసనం మా చిన్నప్పుడు వేసేవాళ్ళం సార్, ఇప్పుడు కూర్చోలేము లాగా. ఎందుకు కూర్చొని వేస్తే 4 రోజులు అదే వస్తుంది. చేయలేని పని అంటే ఏం ఉండదు కరణ్ గారు. మనము అందుకే సాధన అనేది అంటే 2 రోజులు కాలు ఎట్లా వేసుకోవాలనేది తెలుసుకుంటే ఆ కాలు వేసుకుంటే రెండో కాలు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అని ప్రిపరేషన్ కావాలి, ఆ ప్రిపరేషన్ చేసుకుని చేస్తే వస్తుంది సిద్ధాసనం. అంటే కాకపోతే సిద్ధాసనం అనేది, సిద్ధాసనం ఎట్లా వేస్తారు?
సార్ జ్యోతి సిద్ధాసనం అనేది వింటం కూడా ఇప్పుడే నేను. బాగా బట్టలు తెలుసు, పద్మాసనం తెలుసు భాష్యం కానీ పెట్టి తెలుసు, పద్మాసనం తెలుసు, సిద్ధాసనం ఉందండి. జ్యోతి మోకాళ్ళు మడత పెట్టుకొని కాళ్ళు వెనక్కి పెట్టుకొని కూర్చుంటారు, అదే సార్ నమాజ్ అది చేసేటప్పుడు అది కూర్చుంటారు, వజ్రాసనం అండి. వజ్రాసనం. జ్యోతి సిద్ధాసనం ఎట్లా చెప్తారు? ఇది వచ్చి ఒక్క కాలు పైకి వస్తుంది సార్. అదే అర్ధ పద్మాసనం అంటారు కదా సార్. ఆ పోర్షన్ పద్మాసనంలో సిద్ధాసనం అంటారు. పద్మాసనంలో ఈ రెండు పాదాలు ఈ పక్కకు వస్తాయి, తొడల దగ్గరికి పొట్టకు అనుకునే పరిస్థితులు ఉంటాయి. సిద్ధాసనంలో ఒక్క కాలు వచ్చి పైకి వస్తే ఒక్క ఈ కాలు ఈ రెండు పాదాలు ఈ విధంగా లాక్ అయి పైకి, మోకాళ్ళు రెండు నేల మీద ఉంటాయి. ఈ పాదం పైకి, ఈ పాదం పైకి, ఈ మడమల దగ్గర నుంచి ఒకటి ఒకటి క్రాస్ అవుతుంది. అదే సార్ సిద్ధాసనం. అదే అది కదా సిద్ధాసనం. ఇది కూడా. పద్మాసనంలో ఇక్కడ దాకా వస్తుంది, సిద్ధాసనంలో ఇక్కడ అట్లా దాకా ఉంటారు. వస్తుంది. ఓకే. అది మడమల దగ్గర అవును నుంచి సార్. ఒక కాలు మీద ఒక కాలు క్రాస్ చేసుకోవచ్చు, అంతేనా? అవును, దాని పోర్షన్ పేరులోనే అంతే ఉంది సార్. సార్, సిద్ధులు వేసే ఆసనం సిద్ధాసనం. అదే మరి. ఇప్పుడు చెప్పారు కానీ మీకు కూడా మడమల తెలియదు నేను చెప్పే వరకు. మడమల వరకు ఉండిపోతే అది వచ్చి సిద్ధాసనం. అదే తొడల వరకు వస్తే అది పద్మాసనం. ఇంకా రెండు కాళ్ళు క్రాస్ చేసుకుంటే సుఖాసనం, వెనక్కి మడిచేసి కూర్చుంటే వజ్రాసనం. వజ్రం. ఇట్లా రకరకాలైనటువంటి ఆసనాలు, స్థితిలో ఉన్నాయి. నువ్వు ఏ స్థితిలో నీకు కన్వీనియంట్, నువ్వు ఏ స్థితిలో కూర్చుంటే నీకు సుఖంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, నీకు ఇరిటేషన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, అట్లాంటి ఆసనాలు కూర్చో. నువ్వు కూర్చునే స్థలం శుద్ధంగా ఉండాలి, నువ్వు ఆసనం నీకు ఈ విధంగా సమానమైన ఎత్తులో ఉండాలి, దాని మీద నువ్వు దర్భాసనం వేసుకోవాలి, తర్వాత నువ్వు జింకాసనము, జింకతోలు సింహంతోలు వేసుకోవాలి, దాని మీద ఒక తెల్ల గుడ్డ వేసుకోవాలి, నీ పీట కదలకుండా ఉండాలి. ఇన్ని చేసిన తర్వాత నువ్వు కూర్చునేటప్పుడు నువ్వు కూర్చునేది సుఖాసనంలో ఉండాలి. అందుకని 2 శ్లోకాలు పట్టుకొచ్చారు దీంట్లో, 11, 12. ఈ 2 ఉన్నప్పుడు సాధకుడికి ఈ ప్రకారంగా ముందు కూర్చోటానికే ఇంత టైం పట్టింది. కూర్చున్నాకేం చేయాలి? ధ్యానంలో మనం మన మనస్సుని లోపలికి తీసుకెళ్ళిపోయి, మన వృత్తిని ఆపేసి మనం లోపలికి తీసుకెళ్ళిపోయి మన మనస్సుని మనం కూర్చొని, మనం ఇవన్నిటిని ఇంద్రియాలు మన కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చుని ఇన్ని వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత మన మనస్సు ఏమైనా ఇక్కడ ఉంటుందా? అటు పరిగెడుతుంటది. తలిపేసి కూర్చున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారో బయట, స్టవ్ ఆపానో లేదు, వీళ్ళు స్నానాలు చేశారో లేదు, టిఫిన్లు అక్కడ పెట్టి వచ్చాను తిన్నారో లేదు, ఇవన్నీ కాకపోతే ఇంకెక్కడికో లోపలికి ఎక్కడెక్కడికో పురాతనమైన పాత విషయాలన్నింటిలోకి పరిగెడుతుంది. మళ్ళీ లాక్కు రావాలి దాన్ని. లాక్కొచ్చి మనం ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడ ఉండు, నాతో పాటు లోపలికి వెళ్ళి మనం ఏంటో చూద్దాం, ఇక్కడ మనం కూర్చుంది పాత వాటిని గురించి ఆలోచించడానికో లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కాదు, ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటి అనే దాని గురించి మనం కూర్చున్నాం, కాబట్టి నువ్వు ఈ వాస్తవంలో ఉండు అని చెప్పి మన మనసుని, ఇంద్రియాలని మనం వెనక్కి లాక్కొస్తాం. లాక్కొచ్చి ఏకాగ్రతతో, టోటల్ కాన్సన్ట్రేషన్, అన్డివైడెడ్ కాన్సన్ట్రేషన్, ఫోకస్డ్ అటెన్షన్, మన అటెన్షన్ దాని మీదే ఉండాలి, ఏకాగ్రత అనేది దాని మీదే ఉండాలి, ఇటు సగం అటు సగం పనులు మనకు చేయకూడదు, మన పూర్తిగా అన్డివైడెడ్ అటెన్షన్. ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు మనము బాహిర్ముఖులము, బయటకు కాకుండా అంతర్ముఖులము అవ్వాలి. అందుకని ఇందాక నేను స్టార్టింగ్లో ఆత్మ యజ్ఞం గురించి చెప్పింది. క్రమశిక్షణతో కూర్చుని మనం ఇవన్నీ కనుక చేస్తే మనం అంతర్ముఖులమయ్యి మనని మనము చూసుకొని ఇవన్నిటినీ బయటికి పరిగెట్టకుండా వాటిని ఆపేసి అంతర్ముఖులమయ్యి పరమాత్మను దర్శనం చేసుకోవడానికి మనం మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం మన శక్తిని ఒకేసారి 4-5 మీద కనుక వదిలేస్తే మనం డివైడ్ అయిపోద్ది మన ఎనర్జీ అంతా. అప్పుడు దేని మీద కూడా మనం ఫోకస్ చేయలేం.
అందుదానికి ఉదాహరణ కూడా ఎంత చక్కటి ఉదాహరణ చెప్తారు చూడండి. మనం చిన్నప్పుడు అందరూ ఆడుంటారు. భూతద్దం పెట్టుకుని దాని కింద కాగితం పెట్టి సూర్యకిరణాలు పడేటప్పుడు దాన్ని భూతద్దంలో తీసుకుని ఆ కాగితం మీద వేస్తే కాగితం కాలిపోయేది. ఆడారా ఎప్పుడైనా? ఆడాం సార్. ఆడారు కదా. కాగితంతో పాటు స్కిన్ కూడా ఉమ్. తొడ మీదకి పెట్టేసి అక్కడ మళ్ళీ రేసి పడుతుంది. అంటే ఎందుకని ఆ సూర్యకిరణాల యొక్క శక్తిని మనము ఆ భూతద్దం మీదకి కాన్సన్ట్రేట్ చేసి అక్కడి నుంచి ఆ శక్తిని కిందకి పేపర్ మీద ఒకే విధంగా అన్ని కిరణాల నుంచి వచ్చిన శక్తిని ఒకే కిరణంగా చేసి మనం ఆ కాగితం మీద పోవటం వల్ల దానికి ఆ కాగితం కాలిపోయింది. అలాగే మనలో ఉన్న ఈ శక్తి సామర్థ్యాలన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తీసుకురావాలి. తీసుకొచ్చి ధ్యానంలో పెట్టాలి. మన మనసుని ఏకాగ్రత చేసి అక్కడ పెట్టినప్పుడు ఆ యొక్క ఇంక్రీజ్డ్ కెపాసిటీ మన దగ్గర ఉన్న ఆ లోపల అన్ని ఒక చోట చేర్చేటప్పటికి ఏకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనని ఏకంగా దాని మీద మనకి ఏకాగ్రతతో మన అక్కడ నిలబెడుతుంది తీసుకెళ్ళి. అప్పుడు మనకి ఇవన్నీ బహిర్ముఖులం కాకుండా అంతర్ముఖులం అవడానికి మన మనసు ఆలోచనలు ఇవన్నీ మన కంట్రోల్లో ఉండటానికి ఇవన్నిటికీ అది చేస్తుంది అనమాట. అందుకని మనం ఈ మొత్తం అంతా మనకున్న శక్తులన్నిటినీ మనము దీని కిందకి తీసుకొచ్చి మనం ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారానికి మనం ఏకాగ్రత చేస్తామో అఖండమైన శక్తి మనలో ఉద్భవిస్తుంది. మనకున్న శక్తి ఏంటి? ఇప్పుడు ఆంజనేయుడికి ఆయన శక్తి ఆయన తెలియకపోతేనే కదా నీకు ఇంత శక్తి ఉందని చెప్తే ఓహో నాకు ఇంతని చెప్పి బయలుదేరాడు. అట్లాగే మనం కూడా నీకింత శక్తి ఉంది, నువ్వు ఏకాగ్రతతో నువ్వు అక్కడ కూర్చో నువ్వు చేయగలుగుతావు అని మనకి గురువులు భగవంతుడు మనకి పుస్తకాలు శాస్త్రాలు మనకి గైడ్ చేస్తాయి. మనకి మార్గాన్ని చూపిస్తాయి. ఆ మార్గానితో మనం నేర్చుకుని మనం కూర్చుని దీన్ని ఆ శక్తిని తీసుకొచ్చుకోగలిగినప్పుడు అఖండమైన శక్తితో నువ్వు ఆత్మప్రాప్తి ఆత్మదర్శనం చేయగలుగుతావు అన్నమాట. ఆత్మ సాక్షాత్కారానికి ఇవన్నీ అవసరం అన్నమాట. అందుకని మనం ఈ మూడింటిని 4, 5, 6 ప్లేసులు, ఒకటి నిర్మలమైన చోటు మంచి చోటు శుద్ధమైన ప్లేస్ ఎత్తుకోవాలి. 2 ఎత్తైందో పల్లమైందో ఆసనం సమానమైన ఆసనంలో ఉండాలి. 3వది దర్భాసనము, దాని మీద జింక చర్మము, దాని మీద వస్త్రము 3 వేసుకోవాలి. తర్వాత మన పీఠం కదలకుండా సమానమైన స్థితిలో ఉండేట్టుగా చూసుకోవాలి. స్థిరంగా ఉండాలి. తర్వాత మన మనసుని మన ఇంద్రియాలని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. తర్వాత మనసుని ఏకాగ్రత పెట్టుకోవాలి. ఇన్ని 6 లక్షణాలు ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు పరమాత్మ దర్శనానికి ఇవి 6 లక్షణాలు అవసరం అన్నమాట. ఈ 6 లక్షణాలతో ధ్యానానికి కూర్చుంటే ధ్యానం చేయగలుగుతాము. ధ్యానం చేయటానికి ఇవన్నీ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ 2 శ్లోకాల్లో వస్తాయి. ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి అనేది. కూర్చోవటం వరకే చెప్పారు, ఇక్కడ ఎలా కూర్చోవాలో చెప్పలా. నీ ఆసనము నీకున్న పరిసరాలు నువ్వు ఎలా సిద్ధం చేసుకోవాలి, నువ్వు కూర్చునే ఆసనం ఎలా ఉండాలి అని చెప్పారు. కూర్చున్నప్పుడు ఏకాగ్రత ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పారు. అసలు నువ్వు ఎలా కూర్చోవాలి ఇంకా చెప్పలేదు, అది వచ్చే శ్లోకాల్లో చెప్తా. ఇవాళకి ఇక్కడ ఆపుదాం. ఆ చెప్పండి ధ్యానం జ్యోతి. చేసినప్పుడు ఆ ఆసనం అదే నిల్చొని చేయకూడదా అంటే ఆ, కూర్చొనే చేయాలి అని చెప్పారు. అంటే కూర్చొని కూడా మీకు సిద్ధాసనంలో అయితే 72,000 నాడులు దానివల్ల శుద్ధి అవుతుంది అంటే సార్. సో దానివల్ల స్టెబిలిటీ కూడా బ్యాక్ స్టెబిలిటీ వస్తుంది. అండ్ మనకి ఉండే ఇడా పింగళ ఈ నాడులు అంటే 72,000 నాడుల్లో ఇవి ముఖ్యమైన నాడులు. వీటికి ఆ బ్లడ్ ప్రెషర్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళి సో అక్కడ మనకి శుద్ధి అనేది జరిగి మనం ధ్యానం కుదిరేదానికి ఎక్కువ ఛాన్సెస్ సిద్ధాసనంలో ఉంటుంది. ఆ సిద్ధాసనం తర్వాత ఇంకా పద్మాసనము, అర్ధ పద్మాసనం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. వజ్రాసనంలో అయితే కూర్చొని ధ్యానం చేయకూడదని చెప్తాను సార్ మామూలుగా. ఇది బ్లడ్ ప్రెషర్ ని కూడా నెమ్మదిగా తగ్గించి కామ్ డౌన్ చేస్తుంది అనమాట మైండ్ అంటే బాడీని. సో అందుకోసమని ధ్యానం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటది కాబట్టి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ మామూలుగా
ఆ, ఈ ఆసనాల వల్ల కూడా మనము వస్తుంది, నేను లేదని అంటలేదు, ఆ, చెప్తున్నా. మామూలుగా సరే. ఇప్పుడు ఆ ఇడా నాడి వల్ల ఎడం చేతి వైపు నాడి ఎక్కువగా ఉందనుకోండి, మనకి తమో గుణం ఉన్నట్టు అనమాట. అలా కుడి చేతి వైపు ఉంటే రజోగుణం ఉన్నట్టు. సో ఆ రెండు కొంచెం మనము బ్యాలెన్స్ చేయగలిగితేనే మనకి అప్పుడు మధ్యలో సుషుమ్న నాడి అనేది ఓపెన్ అవుతుంది. సో మరీ హడావిడిగా ఉన్నప్పుడు చూడండి మనకి నిద్ర పట్టదు. సో అప్పుడు మనం రజోగుణం సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది మనం కూర్చొని అలాంటప్పుడు ఎప్పుడైనా మామూలు బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేయమని చెప్తారు కదా, అట్లా కాకుండా ఒట్టి కుడి నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఎడమ నాస్ట్రిల్ తోనే బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటది అని చెప్తారు. సో అది ట్రై చేయాలి. ఎడమ నాసిక వచ్చి చంద్రనాడి, కుడి నాసిక వచ్చి సూర్యనాడి. అది మన బాడీకి రిలాక్సేషన్ ఇస్తుందంట ఎడమ ఎడమ నాసిక ద్వారా చంద్రనాడి అంటే చల్లగా ఉంటది అని, సూర్యనాడి అంటే వేడిగా ఉంటది అని చెప్పి. అందుకే సామాన్య సమ్మర్ లో ఎక్కువ చేసేటప్పుడు మనం చంద్రనాడిని ప్రయోగిస్తాము, వింటర్ లో సూర్యనాడిని ప్రయోగిస్తాము. దానివల్ల బాడీలో హీట్ జనరేట్ అవుద్ది, ఇక్కడేమో బాడీ కూల్ అవుద్ది. ఈ రెండింటికి అప్పుడే చేస్తాం. శాంతిగా. ఇళనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాయి, అక్కడి నుంచి సహస్రార చక్రం. ఈ నెక్స్ట్ 2 శ్లోకాలు ఇంకా వచ్చే వాటిలన్నింటిలో ఇవన్నీ వస్తాయి చర్చకి. చూద్దాం, రోజు వస్తుండండి. క్లోజింగ్ ప్రేయర్ చెప్తారా? ఎవరైనా చెప్పండి. చెప్పండి ఎవరో. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. सर्वं సర్వం श्रीकृष्ण. శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. Thank you. Thank you very much. Thank you, Amma. Thank you, sir. Thank you, madam. థ్యాంక్ యూ సార్. స్పోర్ట్స్ వెల్త్ ఎవరు చెప్తారండి? నేను చెప్తున్నాను మేడం. ఒక్క నిమిషం, చెప్పండి, రికార్డింగ్ ఆపేస్తాను.